హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాdeep విజన్స్. ఈరోజు మన వీడియో ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు. ఇది వరల్డ్ లార్జెస్ట్ రాధాకృష్ణ టెంపుల్ అని కూడా అంటారు. ఇది కర్ణాటక స్టేట్లోని నార్త్ బెంగళూరులో రాజాజీనగర్లో ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము. యలహంక నుంచి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ టెంపుల్కి నియర్ బైలో ఉన్నాము. సో ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి 1997లో శంకర్ దయాల్ శర్మ చేత ఇనాగ్రేట్ చేయబడింది. ఇతను 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఇస్కాన్ టెంపుల్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఓన్ వెహికల్, బైక్ ఆర్ కార్లో వచ్చేవాళ్ళు ఒక గేట్ ఉంటుంది అనమాట లోపలికి. సో ఈ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి. అదే నార్మల్గా బస్లో కానీ అలా వచ్చేవారికి బ్యాక్ సైడ్ ఎలా వెళ్తే ఒక స్టెప్స్ ఉంటుంది, ఆ రూట్లో రావాలి. సో ఇది ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వెళ్ళే వే అనమాట. ఇక్కడ మనం కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అవి చేసుకోవచ్చు. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉంది. సో ఇక్కడ మేము బైక్ పార్క్ చేసేసి మనం ఈ వేలో వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే మన ఫుట్వేర్ ఉందో అది ఇక్కడ డిపాజిట్ చేసేసేయాలి. పర్ హెడ్ 10 రూపీస్ ఐ థింక్ ఛార్జ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో ఇలా మనం స్టెప్స్ అన్నీ ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఇది కింద వెహికల్స్ వెళ్ళే వే అనమాట. సో అది కూడా వీడియోలో తీశాను. సో ఈ వేలో మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాం అనమాట. అండ్ ఈ టెంపుల్కి పక్కన అనుకుని మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. అది వచ్చేసి మహాలక్ష్మి మెట్రో స్టేషన్. సో ఇది చూడండి, చాలా గ్రీనరీగా బాగుంది కదా. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ మనకు ఎంట్రన్స్ వస్తుంది. టెంపుల్కి వెళ్ళే వేనే అనమాట. ఈ లోపల నుంచి అలా వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం ఎంట్రన్స్కి. సో ఈ ఎంట్రన్స్ నుంచి అలా స్టెప్స్ ఎక్కి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ టైం ఐ థింక్ 1 to 4 క్లోజ్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పీపుల్స్ కనిపిస్తున్నారు కదా, అది ఏంటి అంటే 108 స్టెప్స్ ఉంటుంది. అక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం ఉంటుంది కదా, అది చదువుకుంటూ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి చదువుకుంటూ అలా 108 టైమ్స్ చదువుతూ ఆ లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ నుంచి. ఇంకొక వే వచ్చేసి ఇప్పుడు మేము వెళ్తున్న వే అనమాట. సో మేము దానికి వెళ్ళలేదు. సో ఇలా డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది మేము డైరెక్ట్ వేలో ఇలా వచ్చేసాము. అదే మనం ఆ మహామంత్ర చదువుకుంటూ ఆ వేలో కనుక వచ్చి ఉంటే మనకు ఒక 2 టెంపుల్స్ ఉంటుంది. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఒకటి గోవింద శ్రీనివాస్ టెంపుల్ ఉంటుంది. సో అది చూసుకుంటూ మనం ఇలా రావచ్చు. మేము డైరెక్ట్ వచ్చేసాం కాబట్టి ఆ 2 టెంపుల్స్ మిస్ అయిపోయాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బాగుంటుంది. ఇది అంతా ఎంట్రన్స్ అనమాట, గోపురం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక లైటింగ్ బ్లర్ అవుతుంది కదా, అక్కడే రాధాకృష్ణుడు బలరామకృష్ణుడు వారిది ఉంటుంది మెయిన్. కాకపోతే టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు. సో నేను జస్ట్ నార్మల్గా అలా కవరప్ చేస్తూ తీశాను. ఇక్కడ కనిపిస్తుంది అక్కడే ఉంటుంది రాధాకృష్ణులు బలరామకృష్ణులు. ఇంకా మనం దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో వస్తూ ఉంటే లాట్ ఆఫ్ షాపింగ్ ఉంటుంది. ఇది మనం టెంపుల్ నుంచి బయటికి వెళ్ళే వే అనమాట. సో అక్కడ టెంపుల్లో కూడా అన్ని బుక్స్ అమ్ముతారు రాధాకృష్ణుల వరకు సంబంధించింది. అండ్ ఆల్ లాంగ్వేజెస్లో అమ్ముతారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్. సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ స్వీట్స్ ఉంటుంది. అండ్ చాలా చాలా షాపింగ్ ఉంటుంది. శ్రీకృష్ణుడి బొమ్మలు, లాట్ ఆఫ్ అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుని బొమ్మలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే, కానీ చాలా బాగుంది.
ఈ ఇస్కాన్ టెంపుల్ మధు పండిత్ దాస గైడెన్స్లో నిర్మించారనమాట టెంపుల్ని. ఇప్పుడు చూపించబోయే కృష్ణుడు చూడండి ఎంత బాగుంది అసలు, స్టోన్స్ తోటి చాలా చాలా బాగున్నాయి. శ్రీకృష్ణుడి బొమ్మలు రాధాతో కలిసి ఉన్నాయి, వెరైటీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి ట్రస్ట్ కూడా ఉంటుంది. సో మనం ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రస్ట్కి మన అమౌంట్ కూడా డొనేట్ చేయవచ్చు. ఈ పిక్చర్స్ అన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పటి ఫొటోస్ అనమాట. సో నేను ఇక్కడ డొనేట్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఇదో ఇక్కడ ఉంటుంది డొనేట్ చేసేది. ఎవరైనా చేయాలనుకుంటే ట్రస్ట్ కోసం డొనేట్ చేయవచ్చు. ఇక్కడ మనం ఇలా లోపలికి వెళ్తే వాల్ పెయింటింగ్స్ ఇదన్నీ ఉంటుంది ఇక్కడ. అండ్ లాట్ ఆఫ్ శ్రీకృష్ణ విగ్రహాలు కూడా చాలా ఉంటుంది. బ్రాస్తో తయారు చేసినవన్నీ చాలా బాగుంటున్నాయి ఇక్కడ. కాకపోతే కాస్ట్ చాలా చాలా హై ఉంది. అండ్ ఈ లోపల కూడా కెమెరా అలో లేదు, బట్ అలా కవర్ చేస్తూ తీసాను కొంచెం వీడియో. ఇక్కడ గిఫ్ట్స్ ఐటమ్స్ అయిపోగానే ఇక్కడంతా ఫుడ్ కౌంటర్స్ అండి. ఇంకా సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అన్ని స్వీట్స్, కేక్స్, పిజ్జాస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ కాస్ట్ కూడా దానికి మెన్షన్ చేసి పెట్టేస్తారు ముందే. ఇక్కడ చూడండి అగరబత్తి స్టాండ్ ఎంత క్యూట్గా ఉందో.
మనం టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసాం. ఇలా ఆన్ ది వేలో ఇలా వస్తూ ఉంటే మనకు ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పెసరపప్పుతో చేసిన ప్రసాదం మిరియాలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ఆ కౌంటర్ అనమాట, ప్రసాదం కౌంటర్. చూడండి, మార్నింగ్ దర్శించుకునే వాళ్ళకి, ఈవినింగ్ దర్శించుకునే వాళ్ళకి కూడా ఇదే ప్రసాదంగా ఇస్తారు. అండ్ ఇక్కడ ఫౌంటైన్ టైప్ కొంచెం ఉంది, చాలా బాగుంటుంది ఇక్కడ లుక్. ఇక్కడంతా సెల్ఫీస్కి, ఫొటోస్కి చాలా బాగుంటుంది. సో ఇది అండి టెంపుల్ లోపల అంతా. ఇప్పుడు మనం అలా బయటికి వచ్చేస్తున్నాం, బైక్ పార్క్ చేసాం కదా అక్కడికి. సో ఈ వేలో వచ్చేసి మన ఫుట్వేర్ని కలెక్ట్ చేసుకొని మనం ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో ఇది అండి ఇస్కాన్ టెంపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.